నమస్తే అండి. నేను కృష్ణతేజ, ఉషోదయ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్. మా కంపెనీ నుంచి వస్తున్న థర్డ్ ప్రాజెక్ట్ అయిన ఫార్చ్యూన్ మెడోస్ గార్డెన్. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీకు తరచుగా డెవలప్మెంట్స్ అన్ని అప్డేట్స్ అన్ని మీకు ఇస్తూనే వస్తున్నాను. సో అదే విధంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాకపోతే ఒక మంచి మంచి గుడ్ న్యూసెస్ ఉన్నాయి ఇందులో. సో ఏంటంటే ఫస్ట్ నేను టీఎల్పీ వచ్చిందండి. టీఎల్పీ రావడంతోనే మేము డెవలప్మెంట్స్ అన్ని స్టార్ట్ చేసామని చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. సో అదే విధంగా డెవలప్మెంట్స్ అన్ని కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ ప్రాజెక్ట్ కి టిఎల్పి నుంచి ఎల్పి వస్తుందండి. ఒక 10 days లో వస్తుందని చెప్తానే వస్తున్నాను. అదే విధంగా అది చెప్పినట్టుగానే ఎల్పి రావడం జరిగింది. ఇది ఒక మంచి ఆనందకరమైన విషయం. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ కి నేను చూస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను. చాలా ప్రాజెక్ట్స్ కి అంత త్వరగా ప్రారంభించిన 3-4 నెలల్లోనే ఎల్పి రావడం చాలా రేర్ అండి. లీగలిటీ పరంగా కొద్దిగా గవర్నమెంట్ చూస్తుంది కాబట్టి. ఎల్పి అంటే గవర్నమెంట్ ఇచ్చేది, మనం తీసుకునేది కాదు కదా. సో ఏపీసీఆర్డీఏ వాళ్ళు ఇస్తారు. సో లీగలిటీ పరంగా స్ట్రాంగ్ గా ఉంటేనే అంత స్పీడ్ గా వస్తుందండి. సో దీనికి మా లీగలిటీ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది అనేది దీనికి మంచి ఉదాహరణ. సో మాకు పర్మనెంట్ ఎల్పి నెంబర్ రావడం జరిగింది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో అదే విధంగా స్పాట్ రిజిస్ట్రేషన్స్ అండి. ఇక నుంచి ప్లాట్ బుక్ చేసుకుంటే, రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే మాత్రం స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇది ఒక మంచి పరిణామం. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ నెల ఫిబ్రవరి 19 నుంచి రేపు రాబోయే మార్చి 19 అంటే ఉగాది నాడు వరకు ఈ నెలలో ఎవరైతే ప్లాట్ బుక్ చేసుకుంటే వారికి మంచి రిజిస్ట్రేషన్ కాస్ట్ మొత్తం ఫ్రీ అండి. సో ఇది ఒక మంచి అవకాశం అండి, వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనం రేరాకి అప్లై చేసాం. రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ అంటే సిఆర్డిఏ విత్ రేరా ప్రాజెక్ట్ అండి. అంటే వెరీ స్ట్రాంగ్ అండి, కస్టమర్ కి వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. కళ్ళు మూసుకొని తీసుకునే అంతటి ప్రాజెక్ట్ అనమాట ఇది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకుంటే మాత్రం తప్పకుండా రండి. స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది. మనం పెట్టిన ప్రైస్ వచ్చేసి 13,000 అండి. మీరు ఒకసారి రండి, ప్రాజెక్ట్ నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోండి. మన ప్రాజెక్ట్ కి జస్ట్ 2 kilometers దూరంలోనే ఈ ఐఆర్ఆర్ కూడా క్రాస్ అవుతుంది. సో డిపిఆర్ ప్లాన్ సిద్ధమైంది. ప్లస్ మనకు వెస్ట్ బైపాస్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయిందండి. వెస్ట్ బైపాస్ మొత్తం రన్నింగ్ లోకి వచ్చేసింది రోడ్ అంతా. సో అది విజయవాడకి ఒక మణిహారం అండి. ఎందుకంటే వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ చాలా ప్రాంతాలను కనెక్టివిటీ చేసుకుంటూ వెళ్తుంది. మన వెంచర్ నుంచి జస్ట్ 17 నిమిషాల ప్రయాణ దూరం అండి అమరావతి రాజధానిలోకి. వెంచర్ పరంగా డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. వెంచర్ ఉన్న లొకేషన్ హైలైట్స్ కూడా చాలా బాగుంది. ప్రైస్ కూడా మీకు ఇంతకు ముందే చెప్పాను, 13,000. సో స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది. ఎవరన్నా తీసుకుందాం అనే ఉద్దేశం ఉంటే ముందు విజిట్ చేయండి. ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది, చూడండి, నచ్చితే తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.